త్రిమూర్తులు గారు, రాష్ట్రంలో ఒక్కసారిగా అనూహ్యంగా ఏంటంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమికి చాలా పెద్ద మొత్తంలో ఓటేశారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక అసంతృప్తి అనేది గూడు కట్టుకుందనేటువంటి ఒక దీన్ని మీరు గమనించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కాపు నేస్తం ఇస్తాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ప్రచారం చేశారు. 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పని అన్నారు. అయితే ఇంతవరకు అసలు కాపు నేస్తం అనేది రాలేదు. వైసీపీ హయాంలో అయితే ఏంటంటే కాపు నేస్తం డీబీటీ ద్వారా ఇచ్చారు. 45-60 ఏళ్ల కాపు తెలగ బలిజ మహిళలకి ఏడాదికి 15,000 ఇచ్చినట్లుగా ఇక్కడ లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు ఏమాత్రం కూడా మనల్ని పట్టించుకోవట్లేదు. ఒకటి, కాపుల మీద దాడులు జరుగుతున్నాయి ఒకటి. తర్వాత కాపులందరూ కూడా నమ్మి విశ్వసించి కూటమికి బలపరిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళని ద్వితీయ అంటే కూటమిలో పవర్ అనేది ఈక్వల్ షేరింగ్ చేసుకోవాలి. ఆ ఈక్వల్ షేరింగ్ అనేది లేకుండా ఏ సభ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ వాళ్ళని మాత్రం ఒక తృణీకార భావంతో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లా ట్రీట్ చేస్తున్నారనేటువంటి ఒక నిరసన కార్యక్రమాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్లేమో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పిన వాళ్ళే బహిరంగంగా వచ్చి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ మైనింగ్, ఇసుక ఇలాంటి వ్యవహారాల్లో కూడా వీళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటే వీళ్ళ మీద దాడులు జరుగుతున్నట్టు ఇట్లా కార్పొరేషన్ పదవుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని దాదాపుగా లిస్టు కూడా ఉంది. ఇట్లా అదేవిధంగా ముఖ్యంగా రాజ్యసభకి సంబంధించి ఏంటంటే జెండాలు మోసాం, ఇంత చేసాం, అయినా కూడా మాకు సముచితమైన రీతిలో మాకు ఒక్క రాజ్యసభ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు? అదేదో అంటే పేరుకి ఇచ్చామని చెప్పినా కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళకి ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థాయిలోనూ అందలేనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇచ్చారు తప్ప నిజమైనటువంటి కార్యకర్తలకి, కమ్యూనిటీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఇవ్వలేదనేది కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి అసంతృప్తుల మధ్య ఇది ఇలా ఉంటే ఈ మధ్య దాడులు జరిగాయి. ఈ దాడులకి కూడా వాస్తవానికి ఏంటంటే కాపు అంశానికి సంబంధించి ఏ చిన్న సంఘటన జరిగినా ముందుగా ఉభయ గోదావరి జిల్లా కాపులు స్పందిస్తారు. అలాంటిది మొన్న జరిగినటువంటి ఒక సంఘటనకి మొదటిసారి ఆశ్చర్యకరంగా బలిజలు, రాయలసీమ నుంచి బలిజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. అంటే వాళ్ళు కూడా ఇలాంటి అనేక అంశాల మీద లోపల రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఏకం చేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు అక్కడ లిస్టు మేము డిస్ప్లే చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఆహ్వానం పలికినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. ఇంతమంది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ఏదో గతంలో వంగవీటి రంగా గారు పెట్టినటువంటి అలాగా ఒక కాపు గర్జన అనేది పెట్టాలనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారని తెలుస్తుంది. సో ఇవన్నీ వీటన్నిటి మీద మీరు ఏమంటారు? ఈ కాపు గర్జనలో ఈ భవిష్యత్ ప్రణాళికలు అనేటువంటి వాటి గురించి ఎలా ఉన్నప్పటికీ మీరు చాలా విషయాలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపులకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు దాడులు జరుగుతున్నాయి, కాపు కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ అనేది పెట్టారు, 1000 కోట్లు ఇస్తా అన్నారు. అంటే మొట్టమొదటి సంవత్సరంలో అయితే 1000 కోట్లు ఇస్తా అన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఈ టర్మ్లో అయితే 3000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ 3000 కోట్లు ఇస్తారంటే ఇప్పటికి 3 సంవత్సరాలు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లోని 9,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్పిన దాని ప్రకారంగా. ఇవన్నిటికి ఎందుకు ఇంత వివక్షత చూపెడుతున్నారో, జనసేనని సెకండ్ కేటగిరీ కింద చూస్తున్నారు, ఇవన్నిటికి సమాధానం మీకు చెప్పినటువంటి బొల్చెడు సత్యనారాయణ మరి శ్రీనివాస్ గారు చెప్పాలేమో చెప్తే నాకు సంబంధించినటువంటి విషయాలు కాదు. ఇది అంతే ప్రజలందరూ ఏమనుకుంటున్నారో, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపుల పరిస్థితి ఏంటి అనేటువంటిది మీరు చెప్పిన దాంట్లోనే కనపడుతుంది. ఇవన్నీ ప్రజలకే ఏ రకంగా మాటలు ఇచ్చారు, ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా వాగ్దానాలు చేశారు అనేటువంటిది ప్రజలు ఒక వైపు నుంచి రాష్ట్రం అంతా చెప్తానే ఉన్నటువంటి విషయాలు. తర్వాత మీరు చెప్పినట్టు ఇంకా మేము వంగవీటి రాధా గారి టైంలో జరిగినటువంటి మీటింగ్ లాంటిది ప్రణాళిక చేయాలనేటువంటిది ఇంకా అటువంటి ఆలోచన ఏం చేయలేదు. రేపు ఎలా కూర్చున్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుని అందరం కూడా ఒక పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా అధికారంలోకి రావాలనుకునేటువంటి పార్టీ కాబట్టి అధికారంలో రావడానికి ఏం చేద్దాం అనేటువంటిది ఆలోచన చేస్తున్నాం.
ఇప్పుడైతే మేమే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అదే రేపు అధికారంలోకి రావాలంటే ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటిది రావాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎలా మాట్లాడొచ్చు, ఎలా ప్రవర్తించి నేను చెప్పలేను కదా. దానికి అసలు ఏ ఏ ప్రాంతంలో ఎంత శాతం జనాభా, అది మన కాపు జనాభా ఎలా ఉన్నారు అనేటువంటిది ఒక అంచనా ఒకటి ఉందండి. ఉభయ గోదావరి జిల్లాల్లో 25% నుంచి 35%, అంటే 28 లక్షల నుంచి 32 లక్షలు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు 15% నుంచి 20%, అంటే 8 నుంచి 10 లక్షలు. గుంటూరు బాపట్ల 10% నుంచి 15%, అంటే 7 లక్షల నుంచి 5 లక్షల నుంచి 7 లక్షల దాకా. ఉత్తర